పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ ఎన్నికల ప్రచారం దూకుడిని పెంచింది. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని మేమంతా సిద్ధం సభలతో బస్సు యాత్రలతో సీఎం జగన్ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో టీడీపీ నుంచి చేరిన 150 కుటుంబాలకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ ఎన్నికల ప్రచారం దూకుడిని పెంచింది. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని మేమంతా సిద్ధం సభలతో బస్సు యాత్రలతో సీఎం జగన్ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో టీడీపీ నుంచి చేరిన 150 కుటుంబాలకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీని గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. ఏదైతే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయో పార్వతీపురం మన్యం జిల్లాలో అయితే మాత్రం రోజు రోజుకి రాజకీయాలు వేడెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు అటు ఇరు పార్టీలు వైసీపీ ఇటు టీడీపీ రెండు పార్టీల్లో కూడా అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా ఇరు పార్టీ అభ్యర్థులు కూడా ప్రచారంలో తీసుకెళ్తున్న నేపథ్యంలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే రోజు రోజుకు టీడీపీని వీడి వైసీపీని బలపరిచే విధంగా అక్కడున్న టీడీపీ శ్రేణులంతా కూడా వైసీపీలోకి చేరికలు అయితే రోజు రోజుకు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ రోజు కూడా భారీగా చేరికలు అయితే వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అక్కడ ఉన్న టీడీపీ పార్వతీపురంలో కావచ్చు, టీడీపీ శ్రేణుల్లో కావచ్చు తీవ్ర స్థాయిలో అసంతృప్తి అయితే నెలకొన్న పరిస్థితి కనబడ్డది. అయితే ఇప్పటికైనా కొంతవరకు పుంజుకుంటున్న వైసీపీని ఏ రకంగా అడ్డుకట్ట వేద్దామని కొంతవరకు వ్యూహాలు కూడా వేస్తున్న టీడీపీ అభ్యర్థి అయితే వ్యూహాలు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మరి కాస్త మరింత టీడీపీ బలహీనపడుతుందా, వైసీపీకి బలం చేకూరుతుందా, లేదా మళ్ళీ కొత్త వ్యూహాలు వేసి మరికొద్ది రోజుల్లో మళ్ళీ పుంజుకొని టీడీపీ గెలుపు బాట వేసుకుంటుందని మనం వేచి చూడాల్సింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ భార్గవ్.